ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక కలెక్షన్స్. ఏంటండి ఈ రోజు మీరు పంచలోహాలు చూపిస్తారా, బీడ్స్ చూపిస్తారా అని అంటే ఈ రోజు పంచలోహం కలెక్షన్సే చూపిస్తాను. మరి ఇదెందుకండి అంటారా? యాక్చువల్‌గా మంచి రియల్ సీజెడ్ బీడ్స్ లో చాలా మంచి హ్యాండ్‌మేడ్ డిజైన్స్ అనేవి చేశానన్నమాట. ఇవన్నీ నేను మీకు రేపు అప్డేట్ ఇస్తాను. సరేనా? చాలా బ్యూటిఫుల్ ఉంటాయి జ్యువెలరీ. ఇదిగోండి ఇది బీడ్స్ రియల్ బీడ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఇంకా ఒక బాక్సే మీకు చాలా హ్యూజ్ కలెక్షన్ తీసుకొచ్చానండి. అయితే ఇవన్నీ కూడా రేపటి వీడియో కోసం. ఇవన్నీ కూడా బీడ్సేనండి. ఇంతవరకు మీరు బీడ్స్ గనుక ఎన్ని వెరైటీస్ ఉంటాయో చూడకపోతే రేపు మీరు ఒక స్పెషల్ వీడియో జూస్తారు. ఎంత బావుంటాయో తెలుసా? అన్ని రియల్ సీజెడ్ బీడ్స్‌లో ఇవన్నీ కూడా నేను మీకు రేపు స్పెషల్ ఆఫర్‌లో పెట్టబోతున్నానండి. మొత్తం సీజెడ్ బీడ్సే. చాలా బావుంటాయి. నెక్ సెట్స్ అన్నీ కూడాను. ఇది రేపు పెడతాను. ఈరోజు ఏంటి అంటే మొత్తం పంచలోహంలో చూపిస్తాను. చాలా రోజులైంది కదా! పంచలోహంలో చైన్స్ చూపించి. అందరూ అడుగుతున్నారు పంచలోహంలో కావాలి ప్రియాంక గారు ఎప్పుడు చూపిస్తారని. సో, అందుకే ఈరోజు నేను మీకు పంచలోహంలో కలెక్షన్ చూపిస్తున్నాను. అండ్ చాలా మంది మెసేజ్ చేశారు. నేను యాక్చువల్‌గా ఆఫ్టర్‌నూన్ పెట్టేసాననమాట వీడియో. మర్చిపోయానండి. రోజు మనం ఆఫ్టర్‌నూన్ 2-3 మిడిల్‌లో వీడియో పెడతాం కదా! ఆ లెక్కన నేను మర్చిపోయి రేపు నిన్న ఆఫ్టర్‌నూన్ 2-3 మిడిల్‌లో పెట్టేసాను. కానీ టైమింగ్స్ మారాయి గుర్తుపెట్టుకోండి. నైట్ 8:00కి 8:10కి మీకు వీడియో అనేది అప్‌లోడ్ అవుతది. సో, మీరు ఆ టైంకి మీరు చూసుకొని బుకింగ్స్ అనేవి ఇచ్చుకోండి. అండ్ ఇది మన వాట్సాప్ నంబర్. మీకేది కావాలన్నా సరే ప్రైస్‌తో కలిపి స్క్రీన్‌షాట్ తీసుకొని ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఒకవేళ ఉంటే పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను. గూగుల్ పే, ఫోన్‌పే, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, పేటీఎం ఏదైనా చేయొచ్చు. పే చేసి పేమెంట్ స్క్రీన్‌షాట్ అడ్రెస్ పెట్టినట్లయితే మీకు రావడానికి 4-10 వర్కింగ్ డేస్ పడుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ లేదు. అండ్ చెప్పాను కదా! రీసెల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. మీ అందరికి ఫోటోస్ అండ్ వీడియోస్ ఇస్తాను. హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు. అండ్ అలానే పార్సెల్ ఇంటికొచ్చిన తర్వాత మీరు అన్బాక్సింగ్ వీడియో అనేది చేయాలండి. అన్బాక్సింగ్ వీడియో చేసినట్లయితే మీకు ఎటువంటి డ్యామేజెస్ ఉన్నా, మిస్ అయినా మనకి ఎక్స్‌చేంజ్ రిటర్న్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ప్రతిరోజు నైట్ గుర్తుంది కదా! టైమింగ్స్ అనేవి నైట్ 8:00 అండి. 8:10కి మీకు వీడియో ఎగ్జాక్ట్‌గా అప్‌లోడ్ అవుద్ది. ఎందుకంటే టైం మార్చారు అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండీ! పిల్లలందరూ ఇంట్లో ఉంటున్నారు కదా! సో, దానివల్ల వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ ఏంటంటే ఫుల్‌గా టైర్డ్ అయిపోయి నేను నిద్రపోతున్నామండి. వీడియోస్ చూడట్లేదండి. నైట్ అయితే మొత్తం పనులన్నీ ఫినిష్ చేసుకొని కూల్‌గా చూసుకోవచ్చండి. ఆ టైంలో పెట్టండి అని చాలా మంది రిక్వెస్ట్ చేయబట్టి నేను ఈరోజు వీడియో టైమింగ్స్ అనేవి మార్చాను. నైట్ 8:00 పెట్టాను. సో, హ్యాపీగా జాబ్ చేసుకొనొచ్చిన ఎంప్లాయీస్‌కి కానియండి, హౌస్ వైఫ్స్‌కి కానియండి, ప్రతి ఒక్కరికి కూడా కంఫర్టబుల్ టైం కాబట్టి నేనింకా ఆ టైంలో పెట్టడానికి పెట్టేసాననమాట. ఇంకా ఆ టైంకి చేంజ్ చేసేసాను టైం. సో, మీరింకా ఆ టైంలో చూసుకోండి. బావుందా? ఫస్ట్ డిజైన్ మనకి పంచలోహంలో నెక్ సెట్ అండి. దట్టు మనకి పర్పుల్ కలర్‌లో చాలా బావుంటాయి పంచలోహం నెక్ సెట్స్ అన్నీ కూడాను. అయితే ఈరోజు నేను మీకు మంచి భారీ ఆఫర్ ఇస్తాను. ఎలా అంటే హ్మ్. ఈరోజు తీసుకున్న ప్రతి ఐటెమ్ ఏదైనా ఒక్కటైనా తీసుకోండి ఈరోజు పంచలోహంలో. మీకు బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇస్తాను. ఏదో ఒక స్మాల్ గిఫ్ట్ అనేది ఇస్తాను. సరేనా? ఏదో ఒక స్మాల్ గిఫ్ట్ అనేది పంచలోహంలో ఒక ఫింగర్ రింగ్ కానియండి, లేదా ఏదో ఒకటి నాకు తెలీదు. పంచలోహంలో అయినా ఇస్తాను, లేదంటే బీడ్స్‌లో అయినా ఇస్తాను. ఏదో ఒకటైతే మీకు గిఫ్ట్ వస్తది. సో, ఈరోజు ఆఫర్ అన్నమాట. ఈ ఒక్కరోజే ఆఫర్ ఇది. మీరు ఫాస్ట్‌గా బుక్ జేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం పంచలోహంలో నెక్ సెట్ చూద్దాం. బావుంది గదా! పర్పుల్ కలర్‌లో వచ్చింది. స్టోన్ వచ్చి మనకి మంచి పర్పుల్ కలర్‌లో ఇది కలర్ పోదండి. మీకు ఎగ్జాక్ట్‌లీ గోల్డ్‌లో చేయించుకున్నట్టు ఉంటుంది. పంచలోహం నెక్ సెట్ అనేది గోల్డే. సేమ్ యాస్ గోల్డ్‌లానే ఉంటదండి చైన్ అయితే. చాలా తక్కువ ఉంది క్వాంటిటీ. మంచి ప్రైస్‌కి ఇస్తాను. స్క్రీన్‌షాట్ తీసుకొని బుక్ జేసుకోండి. ఓన్లీ 999 ఫ్రీ షిప్పింగ్ అండి. జస్ట్ ఫర్ రూ. 1000 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునే ప్రైస్‌తో కలిపి స్క్రీన్‌షాట్ తీసుకోండి. చాలా బావుంటుందండి పంచలోహం నెక్ సెట్. అండ్ ఇంకొకటి చెప్పాను కదా! ఇప్పుడు నేను బై వన్ గెట్ వన్ పెట్టాను అని. సో, మా వాళ్ళు గిఫ్ట్ వేయడం మర్చిపోయే ఛాన్స్ ఉంటది. కాబట్టి వాళ్ళు ప్యాకింగ్ అయిన తర్వాత మీకు ట్రాకింగ్ ఇస్తారు గదా! అప్పుడు మీరొకసారి గుర్తు చేయండి. మేడం ఏంటది పంచలోహం నెక్ సెట్స్ ఈరోజు ఏమైనా కొనుక్కుంటే మీరు బై వన్ గెట్ వన్ మేడం ఇస్తా అన్నారు. సో, మా గిఫ్ట్ మర్చిపోవద్దని చెప్పండి. వాళ్ళు వెంటనే మీకు గిఫ్ట్ పంపిస్తారు. అండ్ ఇక్కడ ఒక చిన్న అంటే ఇక్కడ గోల్డ్ ఎక్కువ పడడంతో ఇలా వచ్చిందనమాట. ప్రాబ్లమ్ ఏం లేదు. పర్లేదు సెట్ అయిపోయింది. బెండేం లేదు. బావుంది నెక్ సెట్ అయితే. ఇది కూడా పంచలోహమేనండి. సింపుల్ నెక్ సెట్. చాలా బావుంటుంది. ఇలా వస్తదనమాట. వెరీ బ్యూటిఫుల్ నెక్ పీస్. చాలా క్యూట్‌గా, ముద్దుగా, ప్రెటీగా నేనొకసారి డిస్‌ప్లేకి వేస్తాను చూడండి. ఓకే. సింపుల్‌గా సింగిల్ లైన్ ఇలాంటివి కూడా ఇలాంటి మినిమల్ డిజైన్స్ ఇప్పుడు అందరూ కూడా బాగా లైక్ జేస్తుంది. చాలా చక్కగా ఉంటది. ఇదిగోండి చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఒక డైమండ్ నెక్ సెట్ లాగా ఉంది గదా! అలానే ఉంటది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. పక్కా ట్రై చేయాల్సిన పీస్ ఇది. ఇది కూడా పంచలోహంలో వస్తుంది. మనకి రూ. 890 మాత్రమే. ఓన్లీ 890 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకున్న ప్రైస్‌తో కలిపి స్క్రీన్‌షాట్ తీసుకోండి. నచ్చిందా? చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. పక్కా ట్రై చేయండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. స్క్రీన్‌షాట్ తీసుకున్నారా? అండ్ అలానే నిన్న బ్యాంగిల్స్ వీడియో చేశాను. ఎంతమంది చూడలేదండి. బ్యాంగిల్స్ అయితే బంపర్ ఆఫర్ ఇచ్చాను తెలుసా? ఎనీ 2 బ్యాంగిల్స్ తీసుకుంటే 2 గిఫ్ట్స్ ఇచ్చేస్తా అన్నాను.
తెలుసా? బై వన్ గెట్ వన్ ఇవ్వలేదులెండి. 2 బ్యాంగిల్స్‌కి ఒక గిఫ్ట్ అన్నా అనమాట. నిన్న ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. నిన్న బ్యాంగిల్స్ వీడియో చేశాను. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్. ఇది కూడా మీకు తెలుసు కదా! ఎప్పటినుంచో వస్తుంది మన ఛానెల్‌లో. స్టిల్ ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉన్నది. ఒకప్పుడు మనకి గుర్తుంది. ఇది మనం ₹1000కి అలా సేల్ చేసిన పీస్ అనమాట. చాలా బావుంటదండి. ఇందులో మనకి చాలా రకాల క్వాలిటీస్ అనేవి దిగిపోయాయి. అయితే ఇప్పుడు ఇది నేను చూపిస్తుంది ప్రీమియం వన్నే. ఇందులో మనకి సెకండ్ క్వాలిటీ కూడా బాగా దిగింది. మామూలుగా కాదు. మ్యాట్ ఫినిషింగ్‌లో అని, గోల్డ్ ఫినిషింగ్‌లో అని, ఇంకా చాలా మంది కస్టమర్స్ ఏంటంటే, "మేడం మీ దగ్గర తీసుకున్నాం చాలా బావుంది. కానీ ఇదే తక్కువ ప్రైస్‌కొస్తుందని చెప్పి మా కమ్యూనిటీ మా అపార్ట్మెంట్‌లో వాళ్ళు వేరే దగ్గర తీసుకున్నారు. 1, 2 సార్లు కలర్ పోయింది. అండ్ మీరిచ్చినంత షైనింగ్ కూడా లేదండి. ఫోటో ఒకటి పట్టుకొని అందరూ ప్రమోట్ చేసేసరికి మేము మీ దగ్గర ఎక్కువ అనుకున్నాం. వేరే దగ్గర తక్కువ అనుకోని అలా తీసేసుకున్నారావిడ. మొత్తం బిస్కెట్ అయిపోయిందండి. ఇందులో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయండి" అని చెప్పి ఆవిడ చెప్పింది. యాక్చువల్‌గా అవన్నీ నాకు తెలుసు ఫ్యాక్ట్. కానీ అవన్నీ మీకు చెప్తే మీరు భయపడతారని నేను చెప్పలేదు. కానీ ఆవిడ పర్సనల్‌గా టెస్ట్ చేసింది. ఆవిడ అనుభవించేసింది కూడాను. ఇందులో సెకండ్ క్వాలిటీ తీసుకున్నది, కకృతి పడింది. సెకండ్ క్వాలిటీ తీసుకుంది. నేనెప్పుడు చెప్తూ ఉంటానండి మీకు గుర్తుంది గదా! నా దగ్గర దొరికేంత తక్కువ ప్రైస్ హై క్వాలిటీ దొరకదని. నేనేదో నా జ్యువెల్లరీ సేల్ చేయడం కోసం మీకు ఆ కథలేదో చెప్తున్నాను అనుకుంటారు కానీ, అది టు బి ఫ్రాంక్ అని చెప్పి ఆవిడ పర్సనల్‌గా వాళ్ళ ఫ్రెండ్ టెస్ట్ చేసింది కాబట్టి, తను పప్పులో కాలేసింది కాబట్టి, కలర్ అలా వేరియేషన్ వచ్చింది కాబట్టి, తను అలా షేర్ చేసుకుందనమాట తన హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌ని. నిజంగా చెప్తున్నానండి. మన దగ్గర దొరికినంత ప్రీమియం మీకెక్కడ దొరకదు. చూడండి అసలు బంగారం లెక్క షైన్ అవుతుంది. ఎంత ప్రీమియంగా ఉంది. చూస్తుంటే చూడాలనిపిస్తది. కలరా మీకసలు పోదు. అండ్ మనం ఇచ్చినంత తక్కువ ప్రైజా మీకెక్కడా రాదు. చూడండి భలే ఉంటుంది. ఇది అప్పుడు ₹1000కి అలా సేల్ చేసిన పీస్ అనమాట. స్టాక్ లేదిప్పుడు. ఒకటే పీస్ ఉందనమాట. 690కే ఇచ్చేస్తున్నాను. కావాలనుకున్నోళ్ళు తీసుకోండి. చెప్పాను కదా! ప్రతి ఐటెమ్‌కి కూడా నేను మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. నాకిదే కావాలని గిఫ్ట్ అడగద్దు. నేనదివ్వను. ఎందుకంటే ఎందుకు నేనివ్వను అది కూడా రీజన్ చెప్తాను. ప్యాకింగ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. ఓకే. ఆర్డర్స్ అనేవి కవర్స్‌లో వేసి ప్యాకింగ్ సెక్షన్‌కి పంపించే వాళ్ళు వేరే ఉంటారు. మాకు ఒక్కొక్క సెక్షన్‌కి ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు వేరే ఉంటారు. ఐ మీన్ వాట్సాప్‌లో రిప్లైస్ ఇస్తారు కదా! ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను. వాట్సాప్‌లో రిప్లైస్ ఇచ్చేవాళ్ళు వేరే ఉంటారు. కొరియర్స్‌కి ఇచ్చేవాళ్ళు వేరే ఉంటారు. ర్యాపిడ్ బుకింగ్స్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. యూట్యూబ్‌లోని, ఫేస్‌బుక్‌లోని, ఇన్‌స్టాలోని పోస్టింగ్స్, ఎడిటింగ్స్ వేరే ఉంటారు. దానికి వీడియోస్ చేయడానికి వేరే ఉంటారు. అండ్ ప్యాకింగ్స్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. జ్యువెల్లరీ అన్నీ తీసి ఎవరి అడ్రెస్‌కి వాళ్ళకి కవర్స్‌లో వేసేవాళ్ళు వేరే ఉంటారు. ఈ గిఫ్ట్ అనేది ప్యాకింగ్ సెక్షన్‌లో జరుగుతుంది. జ్యువెల్లరీ కవర్స్‌లో వేసేవాళ్ళ చేతుల్లో ఉండదు. సో, అందుకే ఈ ఫోటోస్ ఇవ్వడం అనేది జరగదనమాట. ఏమొస్తదనేది ప్యాకింగ్ సెక్షన్‌లో వాళ్ళకి మేము ఇంత బాక్స్‌లో గిఫ్ట్స్ ఇచ్చేస్తామనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెమ్ ఏసేయమా బై వన్ గెట్ వన్ ఆఫర్ పెట్టాం కదా! అని. అంతే తప్పితే ఆ ఒక్కొక్క ఫోటో నేను అందరికి ఫోటోస్ పెట్టి అంతమంది 100 ఆర్డర్‌లొస్తే 100 మందిలో ఆ ఒక్కొక్క ఫోటో 100 మందిలో ఒకరు బుక్ చేసుకున్నాక, ఒకరు సెలెక్ట్ చేసుకున్నాక గిఫ్ట్ మిగతా 99 పిక్స్ ఇంకా మేము ఇంకొకరికి, మిగతా 98 పిక్స్ ఇంకొకరికి, అందులో వాళ్ళు ఏం బుక్ చేసుకున్నారో డిలీట్ చేసి, మళ్ళీ ఇంకో 97 పిక్స్ ఇంకొకరికి అలా ఇచ్చే టైము అది లేదు మాకు. అర్థం చేసుకోండి. నా ప్లేస్‌లో ఉన్న ఎవరైనా సరే అంతే. మీకెక్కడైనా చూసుకోండి. ఆన్‌లైన్‌లో మీకు గిఫ్ట్ ఇస్తా అంటే ఎవరు కూడా సెలక్షన్ ఇవ్వరు, చాయిస్ ఇవ్వరు, ఫోటోస్ కూడా ఇవ్వరు. బట్ ఇచ్చేది మాత్రం మంచిదే ఇస్తామండి. ఇచ్చేది ఆచితూచి మంచిదే ఇస్తాము. దానికి మాత్రం మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఓకేనా? సో, అలాగా మీకు నేను గిఫ్ట్స్ అనేవి నేను ఇప్పుడు ఇస్తున్నా అనమాట. బై వన్ గెట్ వన్‌లో. సో, ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఈ ఆఫర్‌ని మాత్రం గ్రాబ్ జేసుకోండి. చిన్న వీడియోనే. ఏదైనా మా ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయన్నమాట. అందుకే నేను ఇలాగా గిఫ్ట్స్ పెట్టి తీసేస్తున్నాను. ఒకవేళ నైట్ నేను పడుకునే టైంలో గనక శివ ఏదైనా తీసుకుందంటే నాకు సంబంధం లేదు. మార్నింగ్ నేను చూసుకున్నాక లేదు అంటే మాత్రం దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే సమ్‌టైమ్స్ హెవీ మెసేజెస్ అన్నమాట. ఎందుకంటే రీసెల్లింగ్ చేసేవాళ్ళు ఇన్‌స్టా నుంచి ఫుల్ మెసేజెస్, ఈ మెసేజెస్ అన్నీ ఎక్కువైపోవడంతో తనకు కూడా మెమరీ లాస్ అయిపోయింది నాలాగే. సో, అందుకే ముందే చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా ఐటెమ్ లేదు అంటే మాత్రం రీఫండ్ ఇచ్చేస్తాం తీసేసుకోండి. లేదంటే ఏదైనా ఎక్స్‌చేంజ్ చేసుకుంటా అన్నా చేసుకోండి. అంతే తప్పితే దయచేసి గొడవ పెట్టుకోవద్దు ప్లీజ్. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నానన్నమాట. మెమరీ లాస్ మామూలుగా లేదు. మొబైల్ ఎక్కువ చూడడం వల్ల మా మెమరీ లాస్ అయిపోయాం కూడాను. ఏది బుకింగ్ తీసుకున్నామో, ఏది తీసుకోలేదో, ఇలా అయితే ఎలా అండి బిజినెస్ మీరెలా చేస్తారండి అని అనొచ్చు. అనేవాళ్ళకి తెలీదు. ఓకే. ఇక్కడ పడేవాడికి తెలుస్తది. బావుందా? పంచలోహంలోనే వస్తదండి. చాలా బావుంటది. బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలా వస్తుంది స్క్రూ. యాక్చువల్‌గా పంచలోహంలో మీకు ఈ టైప్ ఆఫ్ నెక్ సెట్స్ రావు. పంచలోహం నెక్ సెట్స్ ఎప్పుడు కూడాను ఇలా అడ్డిగా ఇగోండి ఇలా అడ్డిగా మోడల్ అంటారనమాట. అమ్మమ్మలు, నానమ్మలు వేసుకునే ప్యాటర్న్ ఇలానే వస్తది. కానీ ఇదొక్కటి ఇలా వచ్చిందనమాట. ఇది బావుంటుంది. పర్పుల్ కలర్ స్టార్టింగ్‌లో చూపించాను కదా! అది బావుంటుంది. అన్నీ బావుంటాయి. ఓకే. ఇది మీకు 999 పడుతుంది. వెరీ బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి. కలర్ కాంబినేషన్ గాని, స్టోన్స్ గానియండి సింపుల్‌గా సేమ్ యాస్ గోల్డ్ లానే ఉంటుందండి. బంగారమే. కొనుక్కుంటే అది బంగారమా, 1 గ్రామ్ గోల్డా మీకు అర్థం కాదు. అట్లా ఉంటాయి ప్రతి నెక్ సెట్ కూడా. అంతే కాదండి తాళి చైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అవి కూడా చూపిస్తాను తాళి చైన్స్. ఈ లోపల ఒక చిన్న నల్లపూసలు సింపుల్‌వి నేను ప్రైస్ తగ్గించి ఇచ్చేస్తున్నాను. కావాలనుకున్నోళ్ళు తీసుకోండి. మళ్ళీ దీనికి బై వన్ గెట్ వన్ ఉండదు.
ఓకే. ఈ నల్ల పూసలకి బై వన్ గెట్ వన్ ఉండదు. క్లియర్‌గా చెప్తున్నాను. మళ్ళీ మీ మేడం ఇస్తానన్నారు. వీడియోలో చెప్పారు. మీరు చెప్పారని బుక్ చేసుకున్నాను ప్రియాంక గారు. గంట వీడియోలో మీరు మధ్యలో ఎక్కడో చెప్తే ఎలా అండి? మేము వినొద్దా? చెయ్యొద్దా? మాకు టైం ఉండొద్దా? అంత సేపు వీడియోలు చూడడానికి అనొద్దు. ఇప్పుడు నేను కొన్ని బ్లాక్ బీడ్స్ చూపిస్తాను. అవి ఇవ్వడమే నేను చాలా తక్కువ ప్రైస్‌కి ఇస్తాను. మళ్ళీ వాటికి ఏమంటారు? గిఫ్ట్ మళ్ళీ ఉండదు. సరేనా? ముందే చెప్తున్నాను. బావుంటుంది. డాలర్ అయితే చాలా బావుంటుందండి మెహందీ ఫినిషింగ్‌లో. 2 లైన్ బ్లాక్ బీడ్స్ 18 ఇంచెస్ వస్తుంది. అండ్ ఇవి నల్ల పూసలు కూడా కాదు. మంచి కటింగ్ బీడ్స్ నేను చెప్తూ ఉంటాను కదా! నల్ల పూసల కన్నా చాలా కాస్ట్‌లీ అండి చైన్ అని. అలాంటి బ్లాక్ బీడ్స్ నేను మీకు 2 లైన్‌లో మీకు చాలా తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నాను. 390 రూపీస్‌కే. ఎందుకంటే ఇలాంటివి మీకు మినిమల్ డిజైన్స్ అనేవి మీరు ట్రిప్స్, ట్రావెలింగ్, తీర్థయాత్రలు, సమ్మర్ వెకేషన్ ఇంకా లాంగ్ ట్రిప్స్ ఇలాంటివి మీరు వెళ్ళినప్పుడు ఈజీ టు క్యారీ అన్నమాట. ఇలా మీరు పాకెట్‌లో పెట్టుకొని మీరు వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్‌గా మీరు పాకెట్‌లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. నల్ల పూసలు దట్ చాలా ట్రెడిషనల్‌గా ఉంటుంది. ఒక టెంపుల్‌కి వెళ్ళాలన్నా, టెంపుల్ విజిట్స్‌కి గానియండి, షాపింగ్ మాల్స్‌కి వెళ్ళాలన్నా సరే ఇలాంటివి ఇగోండి కుర్తీస్ మీదకి ఇలాంటి సింగిలు బావుంటాయి. డబుల్ లైన్ ఏంటంటే శారీస్ మీదకి బావుంటాయి. నచ్చిందా? చూడండి ఎంత బుజ్జిగా క్యూట్‌గా ఉందో. ఇదేంటి ఇదిగోండి దిస్ వన్ ఇది కూడా చాలా బావుంటుంది. వెరీ బ్యూటిఫుల్ పీస్. ఇలా వస్తుందండి. ఇలా మనకి 2 కలర్ కాంబినేషన్‌లో ఉంటుంది. ఒక సింపుల్ డాలర్ అండి. ఎగ్జాక్ట్‌లీ ఇలా నెక్ దగ్గరకి వస్తది. ఎంత బావుంటుందో తెలుసా మీకు? మెడలో వేసుకుంటే చాలా చక్కగా కనిపిస్తారండి. బావుంటుంది. ఇలాంటి మినిమల్ జ్యువెలరీ న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంత లైక్ చేస్తారో తెలుసా? వాళ్ళు ఇలాంటి మినిమల్ జ్యువెలరీ అడుగుతారు. ఇప్పుడంతా కూడా జెన్‌జీ గానియండి టీనేజ్ ఐ మీన్ ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ గానియండి అందరూ కూడా ఇలానే. అండ్ ఈవెన్ టీనేజ్ గర్ల్స్ అయితే ఇక్కడ నల్లపూసలు తీసేసి మాకు మొత్తం గోల్డ్ చైన్ ఇవ్వండి. మాకు అట్లా కావాలని అడుగుతున్నారు. సో, మీ ఇష్టం ఎవరైనా నల్లపూసలు వేసుకోలేని వాళ్ళుంటే మాకు కంప్లీట్‌గా గోల్డ్ చైన్ ఇవ్వండి అంటే నేను అలా కూడా ఇస్తాను. అండ్ అలానే హైదరాబాద్ లోకల్ ఎవరైనా ర్యాపిడో కావాలి అంటే నేను ర్యాపిడో సర్వీస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. ర్యాపిడో కూడా ఉన్నది. మీకు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 అవర్‌లో మీకు డెలివరీ పార్సెల్ అనేది వచ్చేస్తది. అయితే ర్యాపిడో చార్జెస్ మాత్రం మీరే పెట్టుకోవాలి. ర్యాపిడో చార్జెస్‌కి నాకు సంబంధం లేదు. సో, వితిన్ 1 అవర్‌లో కూడా మీకు ర్యాపిడోలో వస్తది. సో, హైదరాబాద్ లోకల్ వాళ్ళకి మాత్రమే పాసిబుల్. వేరే వాళ్ళకి మాత్రం 4-10 వర్కింగ్ డేస్ అని చెప్తున్నాను. ఇప్పుడు మీకేమైనా ఫంక్షన్స్ ఉన్నాయి. నాకు అర్జెంట్‌గా 3, 4 డేస్‌లో కావాలి అనంటే ఏదైనా బస్ ఫెసిలిటీ ఉందనుకోండి, వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తాను బస్‌కిచ్చి మీరలా తీసుకుంటా, కలెక్ట్ చేసుకుంటా అని. లేదు నేనెందుకు మా బయటికెళ్ళి కొనుక్కునేది ఐ మీన్ బయటికెళ్ళి నేను పార్సెల్ తెచ్చుకోవాలి, నాకు కష్టం. అలా తీసుకునేదే అయితే వెళ్ళి నేను మా ఊర్లోనే ఏదో ఒకటి కొనుక్కుంటా, నీకెందుకు బుకింగ్ ఇస్తాను, హోమ్ డెలివరీ చేస్తావనే కదా నీకు బుకింగ్ ఇచ్చానని అలాంటి మాట్లాడితే మాత్రం మీకు 4-10 వర్కింగ్ డేసే పడతది. ఎందుకంటే బస్ ఫెసిలిటీ నాకు కూడా ఇక్కడ దగ్గరేం కాదండి. 10 కిలోమీటర్స్ నేను వెళ్లి మీకు బస్‌కి అందించాలన్నమాట. అది అంత ఈజీ కాదు. ఓకే. అది చాలా మంది బస్ ఫెసిలిటీని ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళు చాలా మంచిగా గ్రాబ్ చేసుకున్నారండి. ఇంకా మిగతా వాళ్ళెలా అంటే పోనీలే నేనెలా అంటే మేడం నాకిలా 2, 3 డేస్‌లో కావాలనంటే ఇలా ఒక ఆప్షన్ ఉందండి. బస్ మీ ఊరికొచ్చాను ఏదైనా బస్ ఉంటే చెప్పండి హైదరాబాద్ నుంచి నేనెళ్లి బస్‌కిచ్చేస్తాను. మీరక్కడ కలెక్ట్ చేసేసుకుందురు పనయిపోతదనంటే ఇలా ఇప్పుడు నేనన్నాను చూసారా మాటలు, ఆ మాటలన్నారనమాట. నాకు చాలా బాధనిపించింది. ఇదేంటి వీళ్ళకి టైంకి అందిద్దామని చెప్పి నేను 10 కిలోమీటర్లు బండేసుకొని వెళ్లి వాళ్ళ బస్‌కిద్దామని చూస్తే వీళ్ళేమో ఇలానే ఇప్పుడు నేనన్నాను చూసారా? ఏంటది బయటికెళ్ళి తెచ్చుకునే బస్‌కిచ్చామనుకోండి ఎళ్లి బస్‌కెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఎళ్లి తెచ్చుకునే పలానా అయితే నీకే ఎందుకు ఆర్డర్ ఇవ్వాలి? మేము బయటికెళ్ళి షాప్‌కెళ్ళి కొనుక్కొని తెచ్చుకోలేమా? మాకు ఇంటికి పంపిస్తారనే కదా మేము అడిగాను. ఇలా మాటలనమాట. నాకు చాలా బాధనిపించిందనమాట. వీళ్ళ కోసం నేను బస్‌కెళ్ళి ఇద్దామనుకుంటే వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు. నేనన్నాను నచ్చితే తీసుకోండి లేకపోతే మానేయండి. ఇదే మాట అన్నానండి సీరియస్‌లీ. ఎందుకంటే ఎదుటి వాళ్ళు రిప్లై ఇచ్చే బట్టి మన రిప్లై కూడా ఉంటది గదా! ఏవండీ నేను ఒక పాజిబిలిటీ ఉంది. నేనది జెప్పాను. మీకది ఇష్టం ఉంటే సరే పంపించండి బస్‌కి తీసుకుంటా. ఇష్టం లేకపోతే లేదంటే నాకు బయటికెళ్ళే పాజిబిలిటీ లేదు. సో, నాకొద్దండి అనేస్తే నేను ఊరుకొని పోతాను అక్కడితోని. అలా కాకుండా బయటికెళ్ళే పనాలంటే నేను ఈ ఊర్లోనే కొనుక్కుంటాను కదా! నీ దగ్గరెందుకు కొనుక్కోవాలని అంటే నాకు కూడా నా మాట తీరు కూడా అలానే దానికి తగ్గట్టే రిప్లై అనేది వస్తది. మంచిగా శుభ్రంగా నాకలా కుదరదండి. నాకెళ్ళి బస్‌కెళ్ళి కలెక్ట్ చేసుకోవడం కుదరదండి అనంటే ఓకే. అది ఎలా ఉంది చెప్పే విధానం. సో, మీరు చెప్పే విధానం బట్టి నేను చెప్పే విధానం కూడా మారుతదనమాట. అది అర్థం జేసుకోండి. సరేనా? అది మ్యాటర్ అదనమాట. సో, ఎవరికైనా ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఉంటే బస్‌కిమ్మంటే నేనిస్తాను. ఓకే. ఇలాంటి మాటలు మాట్లాడతానంటే నాకు అడగద్దు కూడాను. బస్‌కి నేనివ్వను. మీరు ఊర్లోనే కొనుక్కోండి. కానీ నాకు ముందే చెప్పేయండి. మళ్ళీ ఇంకొక మాటలు గూడా ఉంటారు. ఈ రిచ్ కిడ్స్ ఉంటారు గదా! మామూలుగా కాదు వాళ్ళకి బల్బ్ మామూలుగా కూడా కాదు. అందరిని అనట్లేదండి. కొంతమందుంటారు. ఎలా అంటే అమెజాన్‌లో బుక్ చేసుకుంటే 2 రోజులకొస్తది. ఈ జ్యువెలరీ అక్కడెళ్ళి అమెజాన్‌లో ఉంటదేంటి? మరి కొనుక్కోవచ్చు కదా! అక్కడున్నప్పుడు. ఎవరు పెట్టరు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళే కొనుక్కొని, వేసుకొని మంచిగా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ పెడతారనమాట. మాలాంటి వాళ్ళు లాస్ అవుతారనమాట. సో, అందుకే ఇలాంటి జ్యువెలరీ మీకింత ప్రీమియం జ్యువెలరీ ఎవరు కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టరు. ఏవేమైనా ఎలక్ట్రికల్ డివైసెస్, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అనుకుంటున్నారా? లేకపోతే సబ్బు, షాంపూ, సోప్ అనుకున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టి ఒక గంటలో డెలివరీ ఇస్తాడు. 1 అవర్‌లో, 1 డేలో డెలివరీ ఇస్తాడు అనుకోడానికి. సో, మా దగ్గర అలాంటి సర్వీస్ అయితే లేదండి.
ఓకేనా? ఆ యాటిట్యూడ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో దయచేసి నాకు ఆర్డర్ పెట్టొద్దు కూడాను. ఎందుకంటే నా ఆర్నమెంట్ తీసుకున్నాక మీరు హ్యాపీగా ఫీల్ అయితేనే ఆ హ్యాపీనెస్ అనేది నాకు కూడా ఒక బ్లెస్సింగ్ రూపంలో వస్తది. సో, ఏడుసుకొని తీసుకొని నాకసలు వద్దు కూడాను. ఏడుసుకొని తీసుకోవద్దు కూడాను. ఏంటంటే మాది చిన్న బిజినెస్‌లండి. ఎంతసేపు మేము కస్టమర్‌కి అరే! ఈ కస్టమర్ సాటిస్ఫై అయితే ఆవిడ మరొక నలుగురిని తెస్తది కదా! అని చెప్పి ఆ కక్కుర్తుంటది మాకు. దాన్నేమైనా అనుకోండి మీరు. అరే! వీళ్ళకి మంచిగా సర్విస్ ఇవ్వాలి. ఈళ్ళకి సర్విస్ ఇస్తే వాళ్ళ అపార్ట్‌మెంట్‌లో, వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు చెప్పి, వాళ్ళ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి, రిలేటివ్స్‌కి చెప్పి మనకి మరో 4 ఆర్డర్‌లు తెచ్చి పెడతది. ఆవిడకి మంచి సర్విస్ ఇవ్వాలని చెప్పి మా బ్రెయిన్‌లో అవే థాట్స్ ఉంటాయన్నమాట. కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆళ్ళది బిజినెస్ ఏంటి? మా బిజినెస్ ఏంటి? మాది చిన్న బిజినెస్. మాకొకటే బ్రాంచ్. వాళ్ళకి ఆల్ ఓవర్ వరల్డ్ బ్రాంచెస్ ఉంటాయి. సో, వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేసి మమ్మల్ని డెలివరీ చేయమంటే ఎక్కడవుతదండి? సరే. అవన్నీ పక్కన పెట్టేద్దాం. అవన్నీ మనకు ఎప్పుడూ ఉన్న ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. ఇలాంటివి షేర్ చేయాలంటే బోలెడు మన వీడియో కూడా సరిపోదన్నమాట. సరే మళ్ళీ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. షేర్ చేయమంటే చేస్తాను మీకు. మీకు కూడా పర్లేదు మేడం చెప్పండి. మాకు కూడా తెలుసుకోవాలి కదా! ఇలాంటి వాళ్ళు ఉంటారు అని అంటే, పర్లేదు ఇలాంటివి బోలెడు ఉంటాయన్నమాట షేర్ చేసుకోవాలంటే. నెక్స్ట్ ఇది చూడండి. బావుందా? గుండ్ల చైన్ అన్నమాట. చాలా బావుంటది. దీనికి గిఫ్ట్ ఉందిలెండి. ఇక్కడ మనకి హుక్ వస్తది. ఓకే. హుక్ వస్తది. ఇది మనకి చైన్ ఓవరాల్‌గా నాకు తెలిసి ఇది 24 ఇంచెస్ కన్నా లాంగ్ ఉంటదండి. ఒకసారి చూపిస్తాను. అంతే అండి. 24 ఇంచెస్ కన్నా ఎక్కువే ఉంది చైన్. ఇక్కడ వరకు 12 2 24 అన్నమాట. ఓకే. దానికన్నా ప్లస్ మళ్ళీ ఇంతున్నది. అంటే నాకు తెలిసి 3 2 జా 6 24 30 ఇంచెస్ ఉందండి చైన్. చాలా బరువుంటది. మీరు గనుక గోల్డ్‌లో చేయించుకోవాలంటే ఈజీగా 4, 5 తులాలు ఉంటది. ఓకే. 3 కాదు ఇంకెక్కువే ఉంటది. 4 తులాలు ఉంటది గొలుసు మీరు గోల్డ్‌లో చేయించుకోవాలంటే. ఇది మీకు కలర్ పోదండి. చాలా బావుంటుంది. చాలా చాలా బావుంటుంది. కలర్ పోదు. మీరేమైనా పెద్ద సైజ్ డాలర్స్ ఉన్నాయనుకోండి, డాలర్స్ వేసుకోవడానికి కూడా బావుంటుంది. మరి దీని ప్రైస్ ఎంతండి అంటారా? మంచి ప్రైస్ అండి 890. ఇప్పుడు ఇది కావాలన్నా దొరకదు. ఇంత తక్కువ ప్రైస్‌కి అస్సలు దొరకదు. 890 రూపీస్ మాత్రమే. మనకిక్కడ ఇంకా స్టాక్ ఉండిపోయి ఇంకా సర్లే ఇచ్చేద్దాము అని జెప్పి ఇచ్చేస్తాను గానీ, మీకు బయట ఎక్కడైనా వెతకండి. దునియా మొత్తం తిరిగినా మనకిచ్చినంత తక్కువ ప్రైస్‌కి దొరకవు. అండ్ ఇది పంచలోహంలో. బావుందా? ఏంటండి ఓల్డ్ మోడల్ అని అంటారా? పంచలోహంలో అన్ని ఓల్డ్ మోడల్సే ఉంటది. అది అమ్మమ్మలు, నానమ్మల కాలం నుంచి వస్తున్న డిజైన్స్ మాత్రమే ఉంటాయండి పంచలోహంలో. ఇప్పుడున్న ట్రెండింగ్ డిజైన్స్, అప్‌డేటెడ్ డిజైన్స్ అంటే అవి బీడ్స్ కలెక్షన్, మ్యాట్, యాంటిక్, విక్టోరియా, జడాకుందం ఓకేనా? ఇవన్నీ మనకి ఇప్పుడు ఉన్న డిజైన్స్ అన్నమాట. ఇప్పుడంతా కూడా వింటేజ్ ట్రెండింగ్ కదండీ! అమ్మమ్మల కాలం నాటి జ్యువెలరీ వేసుకోవాలి. వాళ్ళ నాటి కాలం నాటి చీరలు కట్టుకోవాలి. ఇన్‌స్టాలో ఒక రీల్ పెట్టాలి. ఇప్పుడు ట్రెండ్ అంతా అదే కదా! సో, ఆ ట్రెండ్‌కి తగ్గట్టే నేనిక్కడ చూపిస్తున్నాను మీకు పంచలోహం. కానీ ఇప్పటికి కూడా అమ్మమ్మలకి, నానమ్మలకి ఈ జ్యువెలరీ చూపించండి వాళ్ళెంత మురిసిపోతారో తెలుసా? అవి ఏంటంటే చూడగానే ఇవి బంగారం అంటే నమ్మేస్తారండి. 0.1% కూడా ఇది గోల్డ్ కాదు అంటే నమ్మరు. అలా ఉంటాయి ఇవన్నీ కూడా. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ కాలం జ్యువెలరీ ఇప్పుడు మనం 1 గ్రామ్ గోల్డ్‌లో చూపిస్తున్నాం. కానీ ఆ టైంలో వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్ అంటే ఏంటో తెలీదు. అప్పుడు వాళ్ళకి డిజైన్‌లన్నీ బంగారంలోనే తెలుసు తప్ప 1 గ్రామ్ గోల్డ్‌లో వాళ్ళకి తెలీదు. వాళ్ళు వేసుకోవాలనుకున్నా సరే అయితే గోల్డ్ దొరికితే కొనుక్కోవాలి. లేదంటే కామ్‌గా కూర్చోవాలి. కానీ ఇప్పుడు మనకి అవే గోల్డ్ డిజైన్స్ 1 గ్రామ్ గోల్డ్‌లో దొరుకుతున్నాయి అనంటే ఓకే. అప్పుడు కొనుక్కోలేకపోతున్నాం. అట్‌లీస్ట్ ప్రియాంక నువ్వు ఇలా 1 గ్రామ్ గోల్డ్ రూపంలో చూపించి, మా కోరిక నువ్వు నెరవేరుస్తున్నావు తల్లి అని చెప్పి అలా కూడా మెసేజ్ చేసిన వాళ్ళు చాలా మందున్నారండి పెద్దవాళ్ళు. ఈరోజు ఒకప్పుడు చేయనేది కాదన్ను. కానీ అప్పుడు వాళ్ళు గోల్డ్‌లో కొనుక్కోలేకపోయారు. అట్‌లీస్ట్ వాళ్ళ కోరిక ఇలా 1 గ్రామ్ గోల్డ్ అయినా సరే మనకి పంచలోహాల రూపంలో తీరుతుందనమాట. నన్నడిగితే ఎన్నో చీరలు కొంటాం, ఎన్నో బట్టలు కొంటాము. మనకి కొనుక్కుంటాం, మన అత్తగారికి కొనుక్కుంటాం, మదర్‌కి కూడా కొనుక్కుంటాం. కానీ ఒక్కసారి ఇలాంటి జ్యువెలరీ ఒకటి కొనిపెట్టివ్వండి. ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే మేబీ ఆ కట్టిన కొనుక్కున్న చీర ఒక ఫంక్షన్‌కి కట్టుకొని ఇంకో ఫంక్షన్‌కి కట్టుకోకపోవచ్చేమో. కానీ ఈ జ్యువెలరీ ఇది కలర్ పోదు. ఓకే. ఇంకా లైఫ్ లాంగ్ దాన్ని చూసుకొని ప్రతి ఫంక్షన్‌కి నేను ఇదే పెట్టుకుంటా అంటారు. బంగారం ఉన్నా వేసుకోలేరు. ఎందుకంటే బయటికెళ్తే ఎంత భయముంది బంగారం. కాబట్టి వాళ్ళు ఇది చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారండి. వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫై అవుతారు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకిది కొనిపెట్టి ఇవ్వండి. వాళ్ళు నిజంగా వాళ్ళెంత సాటిస్ఫై అవుతారో తెలుసా? ప్యూర్ గోల్డ్ అని ఉంటుంది. పంచలోహం అన్నమాట. 1890 రూపీస్ అండి. 1890 ఫ్రీ షిప్పింగ్. ఇంకా వాళ్ళకి నేను చూపిస్తాను చూడండి. 999లో అన్నమాట. నెక్ సెట్ ఎంత బావుంటుందో తెలుసా? ప్యూర్ పంచలోహంలో ఇలాంటి రాళ్ళ నెక్లెస్ గనక మనం బంగారంలో చేయించాలంటే రాళ్ళ నెక్లెస్ చూడండి. మనం చిన్నప్పుడు ఇలానే కదా పిలిచేవాళ్ళం రాళ్ళ నెక్లెస్ అని. ఏంటండి ప్రియాంక గారు మీరు రాళ్ళ నెక్లెస్ అంటారు. స్టోన్ నెక్ సెట్ అనొచ్చు కదా! అని అనొచ్చు. ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఆ పేరుతో పిలిస్తేనే దానికి అందం కూడా ఉంటది. ఓకే. ఇది మనకి ఇలా 999లో వస్తుందండి. 3 లేయర్ చాలా బావుంటది. ఇగోండి అది నెక్‌కి కరెక్ట్‌గా డిస్‌ప్లేకి పెడితే మీకిట్లా తెలుస్తుందనమాట. ఇలా మనకి 3 లైన్‌లో వస్తది. బావుంది గదా! చాలా చక్కగా ఉంటదండి. ఎంత బావుందో చూడండి అసలు డైమండ్ నెక్ సెట్ వేసుకున్న ఫీలింగ్ వస్తది.
ప్యూర్ గోల్డే. ఇంకా 0.1% కూడా గోల్డ్ కాదంటే నమ్మరండి. ఎగ్జాక్ట్‌లీ అంత బావుంటుంది. నేను అంత ఎక్సైటింగ్‌తో చెప్తున్నానంటే చూసుకోండి. అది రియల్‌గా నేను చూస్తున్నాను కాబట్టి నాకు అలా మాటలొస్తున్నాయన్నమాట. 0.1% కూడా గోల్డ్ కాదంటే ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ ప్రకారంగా ఇదే మీరు గోల్డ్‌లో చేయించుకోవాలంటే 10,00,000 పట్టుకొని వెళ్ళాలి. 10,00,000 బెస్టా? లేదంటే ప్రియాంక కలెక్షన్‌లో మనం పెట్టిన 2,490 బెస్టా మీరు చూసుకోండి. దునియా మొత్తం తిరిగినా మీకు ఈ ప్రైస్‌కి రాదు. ఎలా ఉంటదో తెలుసా? ఇది మీ దగ్గరున్నంత కాలం కూడా ప్రియాంక, ప్రియాంక, ప్రియాంక గుర్తుండిపోవాలి. ఫంక్షన్‌లో అడిగినప్పుడు మాత్రం నా పేరు చెప్పండి దయచేసి. అలా రిఫర్ చేసి వచ్చినోళ్ళే నాకు ఎక్కువ మందండి. మీరు చూసే ఉంటారు 2,45,000 సబ్‌స్క్రైబర్స్. అందరూ కూడా. అందులోని నాకు పెద్దవాళ్ళు ఎక్కువ రిఫర్ చేస్తూ ఉంటారు తెలుసా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ఇచ్చే సర్విస్, మనం ఇచ్చే క్వాలిటీ ఎవ్రీథింగ్. చూడండి ఎంత చక్కగా ఉందో. అయితే నాకు అలాగా ఎక్కువ యూత్ ఫ్యాన్స్ కన్నా నాకు పెద్దవాళ్ళు ఫ్యాన్స్ ఎక్కువనమాట. వాళ్ళే ఎక్కువ ఫోను చేసి మాట్లాడుతా ఉంటారు. "ఎంత మంచిగా చూపిస్తున్నావు ప్రియాంక" ఇలాంటి కోరికలన్నీ ఇప్పుడు ఈ బీడ్స్‌లో అయినా సరే ఇప్పుడు బంగారం షాప్‌కెళ్తే మొత్తం ట్రెండ్ ఇంతే ఇదే ఉంది. ఏ బీడ్సే ఉంది. ఈ వెనక్కి నేను చూపించాను చూడు మొత్తం ఏ గోల్డ్ జ్యువెల్లరీ షాప్‌లో చూసినా బీడ్స్ అవే ట్రెండింగ్. కానీ అక్కడ వేసే ప్రైస్ ఇదే పర్ల్ మళ్ళీ వేస్తారు. మీరక్కడ అడగండి. నేను చెప్పిన పర్ల్ కాస్ట్‌కి వాళ్ళు 4 టైమ్స్ తీసుకుంటారు. ఇంకొకటి కూడా అడగండి క్వెషన్. ఇది నేను వెనక్కి ఇస్తే నాకు రూపాయి ఇస్తారా అని. అస్సలివ్వరు. రూపాయి కూడా ఇవ్వరు. కావాలంటే ఇది కొనుక్కొని ఈ పర్ల్, ఆ పర్ల్ పక్క పక్కన పెట్టుకొని చూసుకోండి. మీకింక రా మెటీరియల్ అంటే ఎట్లా ఉంటుంది అవన్నీ నేను చూపిస్తా అన్నాను కదా! ఏంటది రేపు, ఎల్లుండి బీడ్స్ కలెక్షన్ పెడతా అన్నాను కదా! అప్పుడు మీకు రా మెటీరియల్ ఎలా ఉంటుంది? ఎలా మేకింగ్ చేస్తారు? ఎట్లా తయారవుతాయి? ఎన్ని ఇంచెస్ ఎలా ఇవన్నీ నేను రేపు మీకు వీడియోలో చెప్తాలెండి. ఓకేనా? ఫ్లోలో మిస్ అయ్యాననుకోండి ఏదైనా పర్లేదు మీరు అడగండి వాట్సాప్‌లో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇదిగోండి పంచలోహంలో పట్టీలనమాట ఇవి. బాగున్నాయా పట్టీలు పంచలోహాల్లో? వెరీ బ్యూటిఫుల్ పీస్. మనకి మైక్రో గోల్డ్ ఫినిషింగ్‌లో గూడా ఉన్నాయి పట్టీలు. కానీ ఈ డిజైన్స్ వేరు, ఆ డిజైన్స్ వేరు. నేను మీకు ఒక 2 డేస్, 3 డేస్ బ్యాక్ మీకు మైక్రో గోల్డ్ ఫినిషింగ్‌లో పట్టీలు చూపించాను. ఎవరైనా చూస్తా అంటే చూడండి. ఇవి మనకి పంచలోహంలో అన్నమాట. ఎంత బావుంటాయో పంచలోహం పట్టీలు మీకు 999 అన్నమాట. వన్స్ అగైన్ ఇది మనకి ఇంచెస్ కూడా నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత నా కాళ్ళకి సరిపోయింది, నా కాళ్ళకి సరిపోలేదు అని అనకూడదు. ఇక్కడ పెడతానండి స్కేల్ ఫస్ట్‌కి పెడుతున్నాను. ఇలా పెట్టినట్లయితే ఇక్కడ మనకి 9 ఓకే. 9 అనుకోండి. 9 ఇంచెస్ వచ్చింది పట్టీలు. ఇది మనకి హుక్. అంటే మనకి ఈ పట్టీలు మనకి 9 ఇంచెస్ వచ్చింది. సో, ఎవరి కాళ్ళకైతే 9 ఇంచెస్ సెట్ అవుతాయో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే వీటిలో మరి సైజెస్ లేవన్నమాట. ఓకే. ఇవే సైజెస్ ఉంటాయి. వచ్చిన అన్నీ కూడా మనకి 9 ఇంచెస్ వచ్చినట్టే స్టాకు. కానీ ఇప్పుడు లేదు కూడా ఒకటే పీస్ ఉంది. అండ్ ఇంకొక డిజైన్ అన్నమాట పంచలోహం పట్టీలు. ఇవన్నీ కలర్ పోతాయా అంటే మాకు వీటన్నిటి మీద కూడా మాకు 6 మంత్స్ వారంటీ ఉంటాయండి. ఏం కాదు చెక్కు చెదరదు తెలుసా? 6 నెలల వరకు మంచిగుంటాయి. మీకెప్పుడు మళ్ళీ ఏమైనా కలర్ షేడ్ అయినట్లు అనిపిస్తే ఊర్లో మీకు ఇమిటేషన్ జ్యువెల్లరీ షాప్స్ ఉంటాయి కదా! వాళ్ళకొక రూ. 100 ఇస్తే రీపాలిషింగ్ వేసి ఇచ్చేస్తారనమాట. ఇదిగోండి ఇవొక పంచలోహం పట్టీలు. ఇది కూడా ఎన్ని ఇంచెస్ ఉందనేది ఇక్కడే చూసేద్దాం. ఇది ఆ! 10 ½ వచ్చిందండి పర్లేదు. 10 ½ వచ్చింది ఇంచెస్ ఇది. ఓకే. మీకు 10 ½ ఇంచెస్ పట్టీలు సరిపోతాయని అనుకుంటే దీనికి ప్రయారిటీ ఇవ్వండి. బావుంది గదా! ఇది కూడా అంతే పడతదండి. 999 పడుతుంది. కావాలనుకునే వాళ్ళు తీసేసుకోండి. చాలా బావుంటాయి. అండ్ బై వన్ గెట్ వన్ ఆఫర్ మాత్రం దయచేసి మీ గిఫ్ట్ మీరే గుర్తు చేసుకొని తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు మర్చిపోయారనుకోండి తర్వాత మళ్ళీ ఇద్దరం బాధపడాలి. మీ తిట్లకి నేను బాధపడాలి పంపలేదన్నందుకు. నేను పంపలేనందుకు మీరు బాధపడాలి. సో, వద్దు మనకి. సో, గిఫ్ట్ మాత్రం అడిగి మరీ కలెక్ట్ జేసుకోండి చెప్తున్నాను కదా! అండ్ నెక్స్ట్ ఇది బావుందా? తాళి చైన్స్ ఒకటి చూపించలేదు కదా! సరే ఒక 2, 3 నెక్లెస్‌లు చూపించాక తాళి చైన్స్‌కి వెళ్దాం. బావుందా? ఇది కూడా స్టాక్ లేదండి. అస్సలు లేదు. ఒకే ఒక పీస్ ఉంది. నాన్‌పట్టి టైప్ అన్నమాట. భలే ఉంది గదా! నెక్ సెట్ అయితే బంగారంలానే ఉంటదండి. చాలా బావుంటది. మరి దీని ప్రైస్ చూద్దామా? ఇది కూడా మనకి 890 రూపీస్‌కొస్తది. 890 ఫ్రీ షిప్పింగ్. కావాలనుకునే ప్రైస్‌తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా మంచి నెక్ పీస్ బంగారంలానే ఉంటది. నచ్చాయా అండి చైన్స్? నల్ల పూసలు కూడా మీరు చూసారు గదా! ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ నేను చూపించానో. బ్లాక్ బీడ్స్‌లో. కానీ ఈ బ్లాక్ బీడ్స్‌కి మాత్రం బై వన్ గెట్ వన్ ఆఫర్ లేదు. మరీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ప్రియాంక గారు ఇస్తానన్నారు అని మాత్రం అనొద్దు. ఓకే. మీరు ఒక ఒక ఆఫర్ అంతే. ఓకే. 390 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓన్లీ 390 ఫ్రీ షిప్పింగ్. చాలా ముద్దుగా, క్యూట్‌గా భలే ఉన్నాయి కదా! చాలా నచ్చిద్ది. ఒక ఆఫర్ ఏమిస్తా అంటే పోనీ 2 నల్లపూసలు తీసుకోండి. 2 నల్లపూసలు తీసుకుంటే ఒకేసారి మీకప్పుడు నేను గిఫ్ట్ ఇస్తాం. ఒక నల్లపూసలకైతే నేనివ్వను. ఓకే. బై 2 తీసుకోండి. 2 తీసేసుకోండి బ్లాక్ బీడ్స్ నేనప్పుడు ఇస్తా గిఫ్ట్. బావుందా? ఇది కూడా ఎంత తక్కువ ప్రైస్ అండి. అసలు 390కి ఏమొస్తది చెప్పండి? దాని మేకింగ్ కాస్టే మనకు పడిపోద్ది. మేకింగ్ మెటీరియల్‌కే పడిపోద్ది. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వెరిఫై చేసుకోండి. దునియా మొత్తం తిరిగినా మనం ఇచ్చినంత తక్కువ ప్రైస్‌కి మీకు మార్కెట్‌లో ఎవ్వరు ఎక్కడ ఇవ్వరు. దొరకదు కూడాను. బుజ్జిగా బావుంది గదా! ముద్దుగా. ఏది తీసుకున్నా మీకు 390 రూపీసేనండి. ది బెస్ట్ ప్రైస్ అన్నమాట.
అయితే మీకు చెప్పాను కదా! మీకు ఎనీ 2 తీసుకోండి బ్లాక్ బీడ్స్. మీకప్పుడు నేను గిఫ్ట్ ఇస్తా. పంచలోహం కలెక్షన్స్ అన్నిటి కూడా మీకు బై వన్ గెట్ వన్ ఇచ్చేస్తాను. అండ్ అలానే మంచి పంచలోహం తాళి చైన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం మనం. ఓకే. హాఫ్ అన్ అవరే చేస్తాను వీడియో. చాలా స్పీడ్‌గా చూపించేస్తాను. పంచలోహం తాళి చైన్స్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఫటాఫట్ బుక్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా 390 మళ్ళీ ప్రైస్ పెట్టలేదని అనొద్దు. మా శివాని గూడా ప్రైస్ అడగద్దు. ప్రైస్ ప్లీజ్ అని. ఏం మనుషులో నాకర్థం కాదు. ఇట్లా పెడతాను కదా ఫోను. ఇక్కడి వరకు క్రాప్ చేసి తీసేసి ప్రైస్ ప్లీజ్ అని అన్నారు. దీని మీద స్మైల్ ఏసి ప్రైస్ ప్లీజ్ అంటున్నారు. మ చెప్తున్నానండి సీరియస్‌గా అలాంటోళ్ళు మా శివ కావాలని ఏసిద్ది 200. ఓకే. మళ్ళీ వచ్చి మీరు ఫైర్ అవ్వకూడదనమాట. ఎందుకంటే తప్పు మీది. ఇప్పుడు నిజంగానే నేను ప్రైస్ పెట్టకుండా అడిగారనుకోండి, అది కరెక్ట్ ప్రైస్ చెప్పుద్ది. దాన్ని తిక్కెక్కిందనుకోండి, ఎందుకంటే దానికి చాలా మెసేజ్‌లున్నాయి. అదే ఫుల్ ప్రెషర్‌లో, స్ట్రెస్‌లో ఉంటది. ఇలాంటి పనులు చేస్తే కోపాన్ని డబుల్ చేసినట్టు ఉంటది. సో, అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి 390 రూపీస్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి. వెరీ బ్యూటిఫుల్ పీస్. మేడం ఆళ్ళు కొనేవాళ్ళైతే కరెక్ట్ ప్రైస్‌తో తెచ్చుకుంటారండి. ఈళ్ళు టైమ్ పాసర్స్ ఈళ్ళు. అందుకనే వాళ్ళిట్లా కరెక్ట్‌గా అక్కడి వరకు కట్ చేయాల్సిన పనేంటి వాళ్ళకి, అక్కడ దాని మీద స్మైలీ ఏసి తీసుకురావాల్సిన పనేంటి మేడం వాళ్ళకి. అందుకే నేనలా చెప్పానంటది. సో, అందుకే నేను ముందే మీకు చెప్తున్నాను. అలాంటి పనులు మాత్రం చేయొద్దు. చక్కగా ప్రైస్‌తో చెప్తున్నాను కాబట్టి ప్రైస్‌తో తెచ్చుకోండి. పేమెంట్ జేసుకోండి. మంచిగా టైమ్ పాస్ ఎంక్వైరీ చేయొద్దు. ఓకే. మంచిగా ఆర్డర్ పెట్టుకోండి. టైమ్ టు టైమ్ మీకు ఇంటికొచ్చేస్తాయి. నచ్చాయండి? నల్లపూసలన్నీ. ఏది తీసుకోవాలో తెలియట్లేదా? ఏదైనా తీసుకోండి. అన్నీ కూడా సారీస్ మీదకి, డ్రెసెస్ మీదకి రెండిటి మీదకి కూడా సెట్ అయ్యేలాగా నేను చూపించాను. ఇది బావుందా? ఇది కూడా పంచలోహంలోనే. ఓకే. ఇది కూడా పంచలోహం కాబట్టి మనకి ఆ కాలం నాటి డాలరే ఉంటది. నచ్చిందా? చాలా బావుంటదండి. సింగిల్ లైన్ అన్నమాట. మొత్తం గుండ్లు. భలే ఉంటది అసల. మంచిగా 24 ఇంచెస్ లెంత్ వస్తదండి చూసుకోవచ్చు. మంచి ప్రీమియం ఐటెమ్. మంచిగా బై వన్ గెట్ వన్ ఇచ్చినప్పుడు మాత్రం గ్రాబ్ జేసుకోండి. ప్రతిరోజు నైట్ ఇంక మీ ఇష్టం. పండగ చేసుకొని రాత్రి 8 గంటలకు పెడుతున్నాను వీడియో. హ్యాపీగా మీ పనంతా అయిపోయాక అలా కూర్చొని వీడియో వినండి. ఏదైనా బోర్ కొట్టిందంటే నిద్రపోండి నా వీడియో చూసి. బట్ వీడియో చూడడం మాత్రం మిస్ అవ్వద్దు. ఇంత పెద్ద వీడియో చూడొద్దా అంటే మరి తక్కువ చూపిస్తున్నానా? 30 నిమిషాలు 35 జ్యువెలరీ చూపించినప్పుడు మరి ఆ మాత్రం వీడియో పడుద్ది కదా టైము. ఒక్కొక్క నిమిషంలో ఏదైనా అవగొట్టానంటే మళ్ళీ మీరు వీడియోలో ఇది చెప్పలేదు, అది చెప్పలేదు అంటారు. మళ్ళీ ఆ డౌట్‌లు క్లియర్ చేసేదానికన్నా అన్ని డౌట్‌లు కలిపి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తే ఒక వీడియో పెట్టేస్తే అయిపోద్ది కదా! బావుంది కదా! 999 ఎక్కడొస్తది చెప్పండి 999కి? స్టాక్ లేనందువల్ల ఇంక నేను అలా ఇచ్చేసుకుంటున్నాను అనమాట 999 రూపీస్‌కే. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం పంచలోహంలో చెప్పాను కదా! అమ్మమ్మల కాలం నాటి నెక్లెస్ ఇదిగోండి ఇది. బావుంటది తెలుసా? నిజంగా చెప్తున్నాను. ఇంట్లో అమ్మ గాని, అత్తయ్య గారు గాని ఉంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే 60+ ఇయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది కొనిపెట్టి ఇవ్వండి. చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. మీరు ఎన్ని చీరలైనా కొనండి. ఏదైనా సరే ఇలాంటి జ్యువెలరీ వాళ్ళ కాలం నాటి జ్యువెలరీ ఒక్కసారి మీరు అట్‌లీస్ట్ స్క్రీన్ షాట్ చూపించండి పోనీ అక్కర్లేదు. ముందు ఫస్ట్ వాళ్ళకి ఇది చూపించండి. లేదా సర్ప్రైజ్ ఇస్తా అంటే ఇవ్వండి. మళ్ళీ ఆళ్ళు నచ్చుతారా? నచ్చరా? అని మళ్ళీ మీకు ఆ డౌట్ వచ్చిందనుకోండి స్క్రీన్ షాట్ చూపించండి. అమ్మమ్మ ఇది గోల్డ్‌లో అంట 4 తులాలంట బావుందా? అని అడగండి. అప్పుడు ఏం చెప్తారో చూడండి. ఆ! అవునే మా కాలం నాటిదని సంథింగ్ ఆళ్ళు స్టోరీ స్టార్ట్ చేశారనుకోండి. ఓకే. దే విల్ ఫీల్ హ్యాపీ. మీరది కొనిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చూసుకొని అప్పుడు తీసుకోండి పోనీ. బట్ ఏదేమైనా సరే ఆ ఏజ్ వాళ్ళకి వీడియోస్ ఎలా చూడాలో తెలీదు. వాళ్ళకెలా కొనుక్కోవాలో తెలీదు. వాళ్ళు మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతారు. కాబట్టి వాళ్ళు అడగాలని కూడా మనసులో అనుకుంటారు. అమ్మ కోడలినడిగితే ఏమనుకుంటదో, కూతురినడిగితే ఏమనుకుంటదో అని ఆ ఫీలింగ్ కూడా వాళ్ళకి మనసులో ఉంటది. మనమే అర్థం చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్స్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇది నా జ్యువెలరీ విషయంలోనే కాదు ఏదైనా సరే. ఎందుకంటే వాళ్ళు అయిపోయిందండి జీవితం 60 ఏళ్ళు కష్టపడ్డారు. అంతా అయిపోయింది ఇంకా. వాళ్ళిప్పుడు ఉన్న ఆ కాస్త జీవితం కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంతే. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నామంటే, పోనీ ఏమనుకున్నా సరే, వాళ్ళు మనకు చూడబట్టే కదా మనం ఈరోజు ఈ స్టేజ్‌లో ఉన్నాం. ఇది నా జ్యువెలరీ సేల్ చేయడం కోసం నేను చెప్తున్న కథలు కాదండి. రియల్ ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను. దాన్ని పాజిటివ్‌గా తీసుకున్నోళ్ళు పాజిటివ్‌గా అర్థమవుతది. నెగెటివ్‌గా తీసుకున్నోళ్ళు నెగెటివ్‌గా అర్థమవుతది. బట్ నేనేం చెప్తున్నానంటే, వాళ్ళకెలా కొనుక్కోవాలో తెలీదు. కోడలుగా మనం కాకపోతే ఎవరు పెడతారు? అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. కూతురుగా మనం కాకపోతే ఇంకెవరిస్తారు అమ్మకి? అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది చీర అవ్వనియండి, జ్యువెలరీ అవ్వనియండి. మనం తీసుకున్నప్పుడు వాళ్ళకొకటి కొనిపెడితే ఏమైపోయింది? వాళ్ళ ఫేస్‌లో ఉన్న హ్యాపీనెస్, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనం కొనివ్విచ్చినా, ఇవ్వకపోయినా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆల్‌వేస్ మనకుంటాయి. కానీ ఈ రోజుల్లో వాళ్ళకి కొనుక్కోవడం ఎలాగో తెలీదు. ఓకే. వాళ్ళకెలా చూడాలో తెలీదు. అట్‌లీస్ట్ మీరైనా కొనిపెట్టిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తున్నానంతే. ఇదే కొనివ్వండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని నేనెక్కడ అలా పాయింట్ ఔట్ చేయలేదు. ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్తున్నానంతే. ఇది మనకి పంచలోహంలో అండి. చాలా బావుంటుంది. మీ అత్తగారు మంచివాళ్ళేమో, మా అత్తగారు అలా కాదండి అని అనుకోవచ్చు. యాక్చువల్ నిజంగానే మా అత్తయ్య బంగారమే. అందుకే నేను కూడా మా అత్తగారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు చెప్తున్నాను. బట్ ఏదేమైనా సరే వాళ్ళ పాప నాలే పోతారులే అని అనేసుకొనైనా సరే మీ సైడ్ నుంచి ఒక ప్రయత్నం అయితే చేయండి. ఇచ్చి చూడండి.
హ్యాపీగా తీసుకుంటే ఓకే. దాన్ని కూడా ఏదైనా వాళ్ళు నెగెటివ్‌గా తీసుకున్నారంటే పెద్దోళ్ళు, ఇంక అంతే వాళ్ళు మారరు అనుకోని వదిలేయండి. అంతే తప్పితే దాన్ని మళ్ళీ మీరు హార్ట్‌కి తీసుకోండి. ప్రియాంక గారు మీరు చెప్పానని ఇచ్చాను. చూడండి ఎంత పెట్టినా సరే మా అత్తకి విశ్వాసం లేదు అని మాత్రం మళ్ళీ మీరు బాధపడకూడదు అది. ఏం జరిగినా సరే అన్నిటికి రెడీ ఉండాలి. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే ఓకే. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వలేదా దానికి ఓకే. అండ్ రెడీ అయ్యి అప్పుడు మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నా సైడ్ నుంచి నేనిచ్చా తప్పు లేకుండా. అంతే. ఆవిడ హ్యాపీ ఫీల్ అయితే ఆవిడకే వదిలేయండి. సాడ్‌గా ఫీల్ అయినా ఆవిడకే వదిలేయండి. మీరు మాత్రం ఏది హార్ట్‌కి తీసుకోవద్దు. బావుంది కదా! ₹1290 అండి. చాలా బావుంటుంది. 1290 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునే ప్రైస్‌తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నేను మీకు మంచి బుక్స్ కూడా నేను సజెస్ట్ చేశాను చూసారు కదా! చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నిజంగా సీరియస్‌లీ నాకు వాట్సాప్‌లోకొచ్చి మెసేజ్ చేశారు. "ప్రియాంక గారు మీరు జ్యువెల్లరీతో పాటు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారండి బుక్స్ గురించి. యూ ఆర్ వెరీ గ్రేట్" అన్నారు. గ్రేట్ కాదు నిజంగానే. ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్ నేను ఇస్తున్నాను అంతే. ఈయన 'ప్రభాకర్ చక్రవర్తి శర్మ' గారండి ఈయన. ఈయన బుక్ రైటర్ అన్నమాట. ఈయన బుక్స్ అనేవి మనకి వాట్సాప్‌లోని కావాలంటే వాట్సాప్‌లో బుకింగ్ ఇచ్చుకోండి. లేదంటే మీరు అమెజాన్‌లో కావాలంటే అమెజాన్‌లో బుక్ జేసుకోండి. లేదంటే ఆయన వెబ్‌సైట్ ఉంది. ఇలా వెబ్‌సైట్‌లో కావాలంటే వెబ్‌సైట్‌లో బుక్ జేసుకోండి. మీ ఇష్టం. కానీ ఎక్కడైనా సరే బుక్ జేసుకోండి. చాలా బుక్స్ అన్నమాట. ఇతను రాసారు. ఇతను రైటర్ అండి. ఓకే. ఈయన ఆల్‌మోస్ట్ సీఎం లెవెల్ క్యాండిడేట్ అన్నమాట. అంటే ఐ మీన్ ఈవెన్ సీఎం గారికి కూడా జ్యోతిష్యం చెప్పే క్యాండిడేట్ అన్నమాట. సో, ఆల్రెడీ ఆయన ఫోటోస్ కూడా నేను మీకు చూపించాను. ఆయనతో దిగిన ఫోటోస్ కూడా. నేను అతన్ని కలిసాను. చాలా పాజిటివ్ ఫీలింగ్ అయితే కలిగింది నాకు కూడాను. అయితే ఈయన రాసిన బుక్స్ అండి ప్రతీది కూడా చాలా యూజ్‌ఫుల్ బుక్స్ అన్నమాట. ఇది 'సుబ్రహ్మణ్య వైభవం' ఉంది చూసారా? ఇది మీరు చూసుకోండి, చదవండి. ఓకేనా? ఇది ఎవరికైనా పిల్లలు లేకపోతే ఒకసారి ఈ బుక్ చదవండి. ఇందులో ఉన్నవన్నీ పాటించండి. మంచిగా పిల్లలు కలుగుతారు. అండ్ నెక్స్ట్ అలానే ప్రతి పూజ, పండగ వ్రతాలు అవన్నీ మన అత్తగారులు ఉన్నంత వరకు మాత్రమే మనకు తెలుసు అవన్నీ ఎలా చేయాలి అనేది. ఈ జనరేషన్ వాళ్ళకేంటంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్‌కి వెళ్ళిపోతారు. వాళ్ళు పండగ అంటే ఆఫీస్‌లో సెలబ్రేషన్స్ డీజే డాన్స్ అవి తప్పితే వాళ్ళకి ఏంటి పాతకాలం పద్ధతులు ఎలా చేయాలి అనేది వాళ్ళకి నిజంగానే తెలీదు కూడాను. ఆ చెప్పేవాళ్ళెవరంటే అత్తగారు, అమ్మగారు. సో, వాళ్ళున్నప్పుడు చెప్తారు. వాళ్ళు లేనప్పుడు నెక్స్ట్ ఎలాగా? సో, ఆయన ప్రతీదీ కూడా చాలా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏ పండుగను ఎలా జరుపుకోవాలని. అట్‌లీస్ట్ ఈ బుక్ అయినా చదివి ఇప్పుడున్న సాంప్రదాయాల్ని నెక్స్ట్ జనరేషన్‌కి తీసుకెళ్ళండి అంటాను. ఈ బుక్ అనే నేను కొనుక్కోండి అని అనట్లేదు. ఇలాంటి బుక్ మీరేదైనా కొనుక్కోండి. బట్ నేను ఆయన్ని రియల్‌గా డైరెక్ట్‌గా కలిసాను కాబట్టి నేను ఆయన బుక్స్ నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి అతని దగ్గర నుంచి బుక్స్ చాలా బాగా రాసారు కాబట్టి నేను మీకు రికమెండ్ చేస్తున్నాననమాట. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఆయనవుంటాయి. ఇది 'దశావతార వైభవం' అనమాట. ఎందుకంటే మనం బుక్ రీడింగ్ చాలా తగ్గించేసాము. మొత్తం మొబైల్‌కి అడిక్ట్ అయిపోయి స్క్రీన్‌కి అడిక్ట్ అవుతున్నాం. సో, మన స్క్రీన్ ఎంతసేపు చూస్తే మీకు తెలుసు. కళ్ళకి అంత ఎఫెక్ట్ కలుగుతుంది. అండ్ అలానే హెడేక్ వచ్చేస్తది. తర్వాత బ్రెయిన్ పనిచేయదు. మెయిన్ ఇప్పుడు నాకు జరిగింది అంటే మెమరీ లాస్ అన్నమాట. మెమరీ లాస్. ఇప్పుడు ఒక నిమిషంలో ఈ పని చేద్దాం అనుకోని మర్చిపోయి వేరే పనిలోకెళ్ళిపోతాను. అది మళ్ళీ నాకు 2, 3 రోజుల తర్వాత గుర్తొస్తది. అయ్యో! నేను ఆ రోజు ఆ పని చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను. ఎందుకంటే మొబైల్ మేము ఎక్కువ పట్టుకుంటాం. మా బిజినెసే అది. మా బిజినెస్ అంతా మొబైల్‌లోనే. సో, అలా మెమరీ లాస్ అయితే ఈజీగా ఉంటదన్నమాట. ఎక్కువ మొబైల్ చూసినా. సో, ఆ మొబైల్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి మీరనుకోవచ్చు ఇవన్నీ యూట్యూబ్‌లో ఉంటాయి కదా! ఆన్‌లైన్‌లో ఉంటాయి కదా! మళ్ళీ పుస్తకంకి ఎవరు పెడతారు డబ్బులని? ఇన్ని చీరలకు పెడుతున్నారు, ఇన్ని నగలకు పెడుతున్నారు. ఆ ఒక్క డబ్బులు మనకు పుస్తకానికి పెడితే మంచిదే కదా! ఈ బుక్ రీడింగ్ మీరు చదవచ్చు, మీ పిల్లలకి ఇవ్వచ్చు. ఇప్పుడు మీ పిల్లలకి చెప్పాలి అనంటే ఫోన్‌లో పెట్టిస్తారా? అది వినమ్మా, చూడమ్మా అనని. దానికన్నా బుక్ రీడింగ్ ఇప్పుడు ఈ సమ్మర్‌లో ఎంత యూజ్ అవుతది వాళ్ళకి బుక్ రీడింగ్స్ అనేవి. హ్మ్. మర్చిపోకుండా ఉంటారు. వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి కాసేపు ఇందులోకొస్తారు. సో, ట్రై చేయండి. ఇదే కాదు ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. ఆయన పంచాంగం కూడా రచించారు. మీరు ఆయన వెబ్‌సైట్‌లోకెళ్తే చాలా బుక్స్ ఉంటాయి చూడండి. కొన్ని బుక్స్ నేను ఇంటికి తీసుకెళ్ళిపోయాననమాట. ఎందుకంటే మా అత్తయ్య గారు చదువుతున్నారు ప్రతి బుక్. నేను అక్కడికి, ఇక్కడికి షిఫ్ట్ చేయలేక ఇక్కడ ఒక 3 బుక్స్ ఉంచి మిగతావి అక్కడ పట్టుకెళ్ళిపోయాను. సో, అందుకే నేను రిమైనింగ్ బుక్స్ నేను చూపించలేకపోతున్నా. మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్లారనుకోండి ఆయన రాసిన బుక్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. ఇంక నాకు యాక్చువల్‌గా అంతకు మించి చెప్పడం రాదండి. ఏదో నాకు తెలిసింది నేను జెప్పాను నాకు. ఓకేనా? దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇదేమి పెయిడ్ ప్రమోషన్‌లు, ఫ్రీ ప్రమోషన్‌లు అసలు ప్రమోషన్ కూడా కాదు. అది నా హార్ట్‌ఫుల్‌గా నేను చెప్పాను అంతే. నేను ఆయన్ని కలిసాను, చూసాను, తీసుకున్నాను కాబట్టి ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు. ఎటువంటి ఫ్రీ ప్రమోషన్ కాదు. అసలు ప్రమోషన్ అనే కాదు. సరేనా? నాకు నచ్చి నేను చెప్పాను ఆయన గురించి అంతే. బావుందా ఇది మనకి పంచలోహంలో? ఇది డబుల్ లైన్ అన్నమాట. చాలా బావుంటదండి హారం. ఏంటండి ఈరోజు అన్ని అమ్మమ్మలు పెట్టుకునేవే అంటారా? నేను ముందే చెప్పాను పంచలోహం అంటేనే అమ్మమ్మలు పెట్టుకునే డిజైన్స్ అని. కానీ ఇప్పుడంతా వింటేజ్ ఎంత ట్రెండ్ అవుతుంది. చాలా బావుంటదండి ఈ హారం. ఇది కాస్ట్ ఎక్కువ యాక్చువల్‌గా 3000 అలా పడతది. ఇది నార్మల్‌గా ఇప్పుడు మనం 3000 కల్లా సేల్ చేసాం. స్టాక్ లేదు. ఒకటే ఉందన్నమాట. 1990కి ఇచ్చేస్తాను తీసేసుకోండి. మరి ఇంతకన్నా తక్కువకైతే రాదు. చాలా బ్యూటిఫుల్ హారం అన్నమాట. చాలా బావుంటది.
అండ్ అలానే ఇదొకటి పంచలోహం అనమాట. ఇక్కడ చూడండి బ్యాక్‌కి ఇలా క్లోజింగ్ ఉంటది. ప్యూర్ పంచలోహం. పంచలోహం గాజులకు కూడా మీకు లోపల ఇలా క్లోజింగ్ ఉంటది. నేను బ్యాంగిల్స్ అనేవి నెక్స్ట్ వీక్ అలా పెడతాను. పంచలోహం బ్యాంగిల్స్ పెట్టి చాలా రోజులైంది కదా! సో, నెక్స్ట్ వీక్ నేను పంచలోహం బ్యాంగిల్స్ చూపిస్తాను. ఇది చిన్న సింపుల్ నెక్ సెట్ అనమాట. ఇది పంచలోహం ఇదొకటి. ఈ నెక్ సెట్‌లో ఇది వైట్ ఒకటుంది, పింక్ ఒకటుంది. అంటే ఫుల్ వైట్ ఎలా అయితే వచ్చిందో ఫుల్ పింక్ కూడా ఉంది. చాలా బావుంటదండి. ప్యూర్ పంచలోహం 1490 పడతది. 1490 ఫ్రీ షిప్పింగ్. ఇది బాగా ట్రెండ్. తాళి చైన్స్ చూపిస్తానని చూపించలేదు కదా! చాలా స్పీడ్‌గా చూపిస్తాను. ఓకేనా? 30 మినిట్స్ పెడదాం అనుకున్నాను వీడియో. ఇది బావుంటది తెలుసా? చాలా బావుంటదండి. పక్కా ట్రై చేయండి ఇది. నేను ఎక్కువ సేపు చెప్పలేదు అని అంటే అది మామూలు ఐటెమ్ గల అని మాత్రం అనుకోవద్ది. అది ప్యూర్ పంచలోహంలో వస్తది. అందులో రూబీ కూడా ఉన్నది. పింక్ కూడా ఉంది. ఇలా వైట్ కూడా ఉంది. ఇదేంటి అంటే ఇక్కడ మనకి ఒక లైన్ వేసాను చూసారా ఇక్కడ లక్ష్మికి. అందులో మనకి ఇది డబుల్ లేయర్ అన్నమాట. డబుల్ లేయర్ చాలా బావుంటది. డబుల్ లేయర్ ఇలా వేసుకోవడానికి. ప్యూర్ పంచలోహంలో ఇలాంటివే ఉంటాయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది ప్రైస్ నేను చెప్పలేదు కదా! డబుల్ లేయర్ కూడా మనకి 1890 దగ్గర పడతది. ఇవి పంచలోహం తాళీ చైన్స్ అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ పంచలోహం తాళీ చైన్సే. ఒక్కొక్కటి 2190 అలా పడతాయండి. పంచలోహం అన్‌పాలిష్‌డేనండి. అన్నీ అన్‌పాలిష్‌డే. పంచలోహం తాళీ చైన్స్ అన్నమాట. ఇదిగోండి. దిస్ వన్, దిస్ వన్. పంచలోహం తాళీ చైన్స్. మీకు ఇవన్నీ కావాలంటే నేను ఫోటోస్ ఇస్తాను. పంచలోహం తాళీ చైన్స్ అన్ని. మీరు హ్యాపీగా ఫోటోస్ చూసుకొని బుక్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి పంచలోహం ఇవన్నీ నేను రేపు మా ఎంప్లాయీస్ ఫోటోస్ తీపించి నేను మీకు వేపిస్తాను. సరేనా? 2190 పంచలోహం తాళీ చైన్ ఏది తీసుకున్నా సరే మీకు 2190 పడతది. చాలా డిజైన్స్ ఉన్నాయి. ఆ డిజైన్స్ అన్ని పెట్టిస్తాను. సరేనా? ఇదిగోండి దిస్ వన్. బావుంటాయండి కలెక్షన్స్. 18 ఇంచెస్ ఉన్నాయి. 24 ఇంచెస్ కూడా ఉన్నాయన్నమాట. నాకు ఇట్లా పెట్టగానే అలా హాట్ సేల్ తెలుసా పంచలోహం తాళీ చైన్స్ అయితే. అండ్ ఇదిగోండి ఈ డిజైన్ కూడా. నచ్చాయా? చాలా బావుంటాయి. అసలు ఎంతమంది వెయిటింగో. ఇవి మీకు మైక్రో గోల్డ్ ఫినిషింగ్‌లో కావాలంటే మీకు ఇవన్నీ 690, 590, 890 అలా పడతాయి. ఇదిగోండి దిస్ ఈస్ వన్ మోర్ బ్యూటిఫుల్ తాళీ చైన్. ఇవన్నీ మైక్రో గోల్డ్ ఫినిషింగ్‌లో కావాలంటే నేను అందులోనే ఇస్తాను. లేదండి నాకు ఇలా పంచలోహంలోనే కావాలంటే ఇదిగోండి పంచలోహంలో ఇది. తెలుసు కదా మన అమ్మమ్మల కాలం నుంచి వచ్చిన డిజైన్. లేదు నాకు పంచలోహంలో కావాలంటే మాత్రం మరి ఈ ప్రైస్ అనేది పెట్టాలండి. ఈ ప్రైస్ పెడితేనే ఓకే. బావుంటుంది. ఆ క్వాలిటీ బావుంటుంది. ఇది కూడా బావుంటుంది. నెక్స్ట్ ఈ చైన్ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇదిగోండి ఇలా వచ్చింది చూసారా? ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది మీకు 2690 పడతదండి ఈ చైన్. పంచలోహంలో 2690. రిమైనింగ్ అన్నీ కూడా నేను మీకు అంతే అండి 2190 అలా పడతది. అంతే. ఇది మాత్రం మీకు బావుంది గదా! ఇదొకటి 2690 పడతది ఈ డిజైన్. నచ్చాయా అండి? ఫైనల్లీ 30 మినిట్స్ కాస్త 36 మినిట్స్‌కి తీసుకెళ్ళాను. బట్ ఏదేమైనా సరే ఫైనల్లీ వీడియో అయితే మనం కంప్లీట్ చేసాము. ఇంకా ఈ బీడ్స్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ నేను రేపు చూపిస్తాను. ఇలాంటి బీడ్స్ కలెక్షన్ ఇంకా ఏమేమి ఉన్నాయో. అవి మేకింగ్ మెటీరియల్స్ ఎలా ఉంటాయి? వాటికి లైన్స్ ఎలా సెట్ చేస్తాము? ఈ లెంత్ ఎలా పెట్టుకోవాలి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రేపు నేను చెప్తాను. రేపటి వీడియో రేపు నైట్ 9:00కి అదే 8:00కి 8:00కి వచ్చిన వీడియో మాత్రం మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే రేపు వీడియోలో నేను మీకు బీడ్స్ అనేవి మీ నెక్ లెంత్ బట్టి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టి నేను మేకింగ్ అనేది చేపిస్తాను. చాలా మంచి క్లియరెన్స్ సేల్ అండి ఇస్తున్నాను. ఓకే. బీడ్స్‌లో చాలా మంచి క్లియరెన్స్ సేల్ ఇస్తున్నాను. ఇప్పుడు నాకు సమ్మర్ మొత్తం క్లియరెన్స్ సేల్ పెట్టేస్తాను. ఎందుకంటే ఆషాఢం వస్తే మళ్ళీ అన్ని పండగలు, పెళ్ళిళ్ళు అన్నీ స్టార్ట్ అవుతాయి గదా! అప్పుడు అన్ని కొత్తవి ట్రెండింగ్ కలెక్షన్స్ తీసుకురావాలని ఇప్పుడున్నవన్నీ నేను సేల్‌లో పెడుతున్నాను. సో, దయచేసి రేపటి వీడియో కూడా మిస్ అవ్వద్దు. ఇదొకటి పంచలోహంలో చైన్ అన్నమాట. ఇలా బ్యాక్ సైడ్ ఇలా వస్తది. ఇది సింపుల్‌గా చైన్ వచ్చి దీనికి డాలర్స్ వస్తాయి. ఇంక ఇది లాస్ట్ అండి. ఇక్కడితో అయితే మనం వీడియో క్లోజ్డ్ అన్నమాట. ఓకే. వీడియో అయితే కంపల్సరీగా చూడండి. ఫుల్‌గా నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. వీడియో మాత్రం మొత్తం చూడండి. చూసి మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. పంచలోహంలో చెప్పాను కదా! బై వన్ గెట్ వన్ ఆఫర్ అనేది ఉంది. అండ్ ఇవి మైక్రో గోల్డ్ ఫినిషింగ్‌లో అన్నమాట. ఈ తాళీ చైన్స్. చైన్ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఓకే. ఇలా ఉంటుంది. డైలీ వేర్‌కి యూజ్ చేసుకోవచ్చు. సైడ్ పెండెంట్స్ ఇలా వస్తాయన్నమాట. అన్ని చైన్స్‌కి ఇలానే. ఇవి మంచి క్లియరెన్స్ సేల్‌లో పెట్టేస్తున్నాను ఇవి. ఇదిగోండి ఇలా వస్తాయి. ఏది తీసుకున్నా మీకు తెలుసు కదా! రూ. 1000 అలా ఉన్న చైన్స్ అన్నమాట. ఏది తీసుకున్నా సరే నేను మీకు 592కి ఇచ్చేస్తున్నాను చైన్స్. ఇవన్నీ కూడా నేను మీకు కావాలంటే రేపు ఫోటోస్ తీసి పెట్టిస్తాను. ఇదిగోండి ఇన్నున్నాయి ఈ చైన్స్. ఇవన్నీ కూడా నేను మీకు రేపు క్లియరెన్స్ సేల్‌లో ఫోటోస్ తీసి పెట్టిస్తానండి. వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారు కదా! అందులో పెట్టిస్తాను. ఇవన్నీ కూడా రూ. 1000 అలా పడిన చైన్స్ అన్నమాట. నేను ఓన్లీ 592కి క్లియరెన్స్ సేల్‌లో ఇస్తున్నానండి. ఏది తీసుకున్నా 592 కావాలి అనుకున్నోళ్ళు రేపు ఫోటోస్ పెడతాను. బుక్ చేసుకుందురు. సరేనా? మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్‌తో మళ్ళీ రేపటి వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు బై బై. థాంక్ యూ సో మచ్.